ఈరోజు దేవుడు నా హృదయంలో ఉంచిన కొన్ని విషయాలను మీ అందరితో పంచుకోవాలని ఆశపడుతున్నాను. యూదా ఇస్కరియోతు వంటి చెడు లక్షణాలు మనలో ఎవరి హృదయాలలో ఉండకుండా ఉండునట్లుగా దేవుడు కృప చూపించినట్లుగా ఈ వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ఇక్కడ యూదా ఇస్కరియోతు గురించి చదవబడుతుండగా ఇక్కడ మత్తయి సువార్త 26 నుంచి 14 నుంచి 16 వచనాలు చదువుదామండి. అప్పుడు 12 మందిలోనొకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకు ఏమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయమునకు కనిపెట్టుచుండెను. ఈ చదవబడిన వాక్య భాగం చదువుతున్నప్పుడు నాకు విషయం గుర్తొచ్చిందని. ఆ విషయం ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ స్కూల్స్లోనే పెరిగాను. నా ఎన్వైర్న్మెంట్ అంతా క్రిస్టియన్ ఎన్వైర్న్మెంట్లోనే పెరిగింది. అయినప్పటికీ కూడా ఎవరిని కూడా, నా ఫ్రెండ్స్ అవ్వచ్చు కానీ ఫ్యామిలీ అవ్వచ్చు కానీ, ఎక్కడా కూడా ఒక్కళ్ళ పేరు కూడా ఎప్పుడు కూడా నా పేరు ఇస్కరియోతు యూదా లేదా నా పేరు యెజబేలు అనేది మాత్రం ఎవరో చెప్పలా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అందరూ చాలా పేర్లు పెట్టుకుంటారు. ఎన్నెన్నో ఆదికాండం, రెవల్యూషన్ ఇలా పెట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఎవ్వరూ కూడా ఇన్ని సంవత్సరాల్లో ఎవరిని కూడా ఇస్కరియోతు యూదా అని కానీ యెజబేల్ అని కానీ ఇలాంటి పేరు కలిగింది వారని చెప్పి నా దగ్గరికి ఎవరో రాలా. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, అలాంటి పేర్లు ఎందుకు పెట్టుకోరు అంటే, వాళ్ళ స్వభావంతో అసలు సంబంధం లేకుండా ఐ డోంట్ వాంట్ టు అసోసియేట్ మై సెల్ఫ్ విత్ దట్ నేమ్, ఆ పేరుతో నాకు ఎటువంటి సంబంధం ఉండకూడదు అనే ఉద్దేశంతో ఎవరు కూడా ఆ పేరు పెట్టుకోరు. ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నీకు ఇస్కరియోతు వంటి పేరు లేకపోవచ్చు, నీకు యెజబేలు వంటి పేరు లేకపోవచ్చు, కానీ ఆ స్వభావం నీలో ఉందా లేదా అనేది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ నీకు ఆ పేరుండినా పర్లేదు, కానీ అలాంటి స్వభావాలు మాత్రం మనలో ఉండకూడదు. ఇస్కరియోతు యూదా అని పేరున్నా పర్లా, కానీ అలాంటి ద్రోహపు హృదయం నీ హృదయంలో ఉండకూడదు. లేదంటే అలా యేసుకు ద్రోహం చేసే మనస్తత్వం నీకు ఉండకూడదు. యెజబేల్ అని పేరున్నా పర్వాలేదు, కానీ అలాంటి దయ్యపు స్వభావాలు మనలో ఎవ్వరికీ కూడా ఉండకూడదు. అందుకే ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ దేవుని వాక్యం నుంచి కొన్ని విషయాలు యూదా హృదయం నుంచి, లేదంటే ఇస్కరియోతు యూదా దగ్గర నుంచి మనకి ఉండకూడనటువంటి లక్షణాలు ఏంటో కొన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నా. మొట్టమొదటిగా చూసుకుంటే, యూదా ఇస్కరియోతు మనస్తత్వం ఎటువంటి మనస్తత్వం అంటే, వేషధారణ కలిగినటువంటి మనస్తత్వం. పైకి ఒక మాట చెప్తూ లోపల మాత్రం ఇంకో రకంగా అనుకున్నాడు. ఇదే మాట ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, లేదంటే ఇది మనం వాక్య భాగంలో చూస్తే, ఇస్కరియోతు యూదా యేసు ప్రభు యొక్క బెతనియాలో ఇక్కడ మనం నేపథ్యం చూసినట్లయితే, ఇస్కరియోతు యూదాకి వేషధారణ హృదయం ఉంది. మనలో అలాంటి స్వభావం కలిగిన వారిగా ఎవరో ఉండకుండా మనలో ఉన్నటువంటి వేషధారత్వాన్ని తీసివేసేవారిగా మనం ఉండాలి. ఇక్కడ మనం ఎందుకు ఇస్కరియోతు యూదాకి వేషధారణ హృదయం ఉంది అని నేను చెప్తున్నాను అని అంటే, పైకి ఒకలాగా మాట్లాడి హృదయంలో మాత్రం ఇంకొకలాగా తలంచాడు. పాపాన్ని కప్పిపెట్టి పైకి మాత్రం పరిశుద్ధుడిగా నటించాడు. అలాంటి పనులు చేసేవారిని వేషధార హృదయం కలిగిన వారు అంటారు. ఈరోజు చాలామందిని వాళ్ళు పాపాన్ని కప్పేసి పైకి మాత్రం మంచి వస్త్రాలతో నవ్వుతూ చక్కగా మన మధ్యలో తిరిగితే కనుక నీకు ఆ పేరున్నా పర్వాలేదు, కానీ అలాంటి స్వభావాలు మాత్రం మనకు ఉండకూడదు. నీకు ఇంకా వేషధార హృదయం కనుక నీలో ఉంటే, దేవుడు మనల్ని ఆ వేషధార హృదయం నుంచి విడిపించును కాక. ఆమెన్. ఇక్కడ చూసినట్లయితే ఇస్కరియోతు యూదాకి వేషధారణ హృదయం ఉంది అని నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే, ఇక్కడ నేపథ్యం చూస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయం 6 నుంచి 13 వచనాలు చూస్తే, యేసు బెతనియాలో సీమోను అని కుష్ఠరోగి ఇంటిలో ఒక రోజున ఉన్నాడు. అక్కడ ఆయన కూర్చుని ఉండగా అంత విలువైన ఒక స్త్రీ వచ్చి విలువైన అచ్చ జటామాంసి అత్తరును పగలగొట్టి ఆయన తలపైన నుంచి పోసినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు వెంటనే ఇస్కరియోతు యూదా చేసిన పని ఏంటి? ఇంత విలువైనది, ఇది ఎంత విలువైనది అంటే 300 దెనారములు గల విలువైనది. అది ఎక్కడ కనబడుతుంది అంటే, యోహాను సువార్త 12వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడుతుంది. ఈ మత్తయి సువార్తలో శిష్యులు అని రాయబడుతుంది, కానీ యోహాను సువార్తలో మనం చూసుకుంటే ఆ ప్రత్యేకమైన ఆ స్పెసిఫిక్ శిష్యుడు ఎవరో కూడా మనకు చెప్పబడుతుంది. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఇస్కరియోతు యూదా గురించి చెప్పబడుతుంది. ఇస్కరియోతు యూదా వెంటనే ఏమన్నాడంటే, ఈ స్త్రీ వచ్చి ఆ జటామాంసి అత్తరును పగలగొట్టి పోసినప్పుడు వెంటనే పైకి మాత్రం ఏం చెప్పాడంటే, ఇంత విలువ కలిగింది, 300 దనారములు విలువ కలిగిన ఈ విలువైన ఈ అచ్చ జటామాంసి అత్తరును పగలగొట్టి ఈయన పాదాల మీద పోయడం ఎందుకు, ఇది అమ్మి బీదలకి ఇస్తే గనక అందరికీ మేలు అవుతుంది కదా అని చెప్పి ఒక కపటపూరితమైన మాట మాట్లాడాడు, వేషధారణ మాట
మాట్లాడాడు. పైకి ఏం చూపించాడంటే అందరికీ హెల్ప్ అవుతుంది కదా అని. కానీ నిజం ఏంటంటే ఈయన ఆ డబ్బులు కొట్టేద్దామని, ఈ ఇంత విలువ కలిగిన డబ్బులు యేసు ప్రభుకి ఇస్తే యేసు ప్రభు వెంటనే ఈయనకి ఇస్తారు, ఈయన సంచిలో పెడతాడు, ఈయన ఇటు నుంచి కొట్టేద్దామని ఆయన ప్లాన్ చేసుకున్నాడు. వేషధారణ బ్రతుకు, పైకి మాత్రం బీదలకి కేర్ చేస్తున్నట్టుగా కనబడి లోపల మాత్రం దాని నుంచి దొంగతనం చేయాలనే స్వభావం కలిగింది. ఈరోజు ఈ మాటలు మనకు ఎందుకు చెప్తున్నామంటే, మన జీవితంలో కూడా పైకి చూపించేవి మన హృదయంలో ఒకటి అనుకుంటాం, పైకి చూపించేది ఇంకోటి చూపిస్తూ ఉంటాం. ఇక్కడ ఇస్కరియోతు యూదా పలికిన ఎగ్జాక్ట్ మాటలు ఏంటో ఒకసారి చూద్దామండి. 7-10 వచనాలు చూద్దాం. ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరుబుడ్డిని తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యుల చూచి కోపపడి, ఈ నష్టం ఎందుకు, దీని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇవ్వచ్చు అని. ఇక్కడ మనం చూస్తే కనుక నాకు బాగా ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే ఈ నష్టం ఎందుకు అని ఇస్కరియోతు యూదా అడిగాడు. ఇక్కడ మాథ్యూలో జనరల్గా చెప్పబడింది, యోహాను సువార్తలో ఆ చెప్పిన వ్యక్తి ఎవరో ఇస్కరియోతు యూదా అని మనకు తెలుస్తుంది. ఇస్కరియోతు యూదా అన్న మాట ఏంటంటే, ఈ నష్టం ఎందుకు, ఇంత వెలగలిగింది ఆయన మీద పోసి నష్టం చేసావెందుకు, ఇంత విలువైంది ఆయన పోయడం నష్టంగా ఎంచాడు. ఈరోజు ఇందాక చెప్పబడినట్లుగా మీకు ఎవరికి ఇస్కరియోతు యూదా వంటి పేరు లేకపోవచ్చు, కానీ ఆ స్వభావం ఉందేమో ఒకసారి మనల్ని జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. ఇక్కడ చూస్తే కనుక అంత విలువైనది అయితే కనుక దేవునికి ఇవ్వకూడదా? విలువైనది దేవునికి ఇచ్చినప్పుడు వెంటనే ఇస్కరియోతు యూదాకి చాలా కోపం వచ్చింది. ఈ రోజుల్లో చాలామంది కూడా అది విలువైంది కాబట్టి దేవునికి ఇవ్వకూడదు అని యోచించేవాళ్ళు, ఆలోచనలు చేసేవాళ్ళు లేకపోలేదు. పైకి మాత్రం చక్కగా సంఘ సభ్యుల్లాగా లేదంటే దేవుణ్ణి ప్రేమించే వారిలాగానే పైకి కనపరుస్తారు, కానీ విలువైన విషయాలకి వచ్చేపాటికి మాత్రం దేవునికి ఇవ్వరు. అది దేవునికి ఇస్తే అది నష్టమని ఎంచుకునే వారిగా ఉంటారు. ఈ యూదా ఇస్కరియోతు కూడా అదే అన్నాడు, ఈ నష్టం ఎందుకు, ఇంత విలువైనది యేసు ప్రభువుకి ఇస్తే ఇది నష్టం కదా అని ఎంచాడు. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, మీకు అందరికీ అర్థం కావాలంటే ఒక స్పెషల్ ఎగ్జాంపుల్ చెప్పాలి. ఆల్ నైట్ ప్రేయర్లు జరుగుతూ ఉంటాయి మన దగ్గర. మామూలుగా సండే సర్వీస్ అన్నప్పుడు కింద పైన బాల్కనీ అంతా ఫుల్ అవుతుంది. అదే ఆల్ నైట్ ప్రేయర్ అన్నారనుకోండి, ఫస్ట్ 5 రోజులు ఫిల్ అవ్వడం కూడా కష్టం. ఎందుకు అని నేను ఒక యవనస్తుని అడిగితే అతను చెప్పిన మాట ఏంటంటే, అన్న ఆల్ నైట్ ప్రేయర్ అంటే ఇప్పుడు రాత్రంతా దేవునితో సమయం గడపాలి కదా, నాకు నిద్ర అంటే చాలా ఇష్టం అన్న, నేను రాత్రి అంతా నిద్రపోతే పొద్దున్న నాకు ఫ్రెష్గా ఉంటుంది, దానివల్ల నేను నా బ్యూటీ ఏమీ దెబ్బ తినకుండా నేను జాగ్రత్తగా కాపాడుకుంటున్నానన్న, అందుకని నేను ఆల్ నైట్ ప్రేయర్స్కి రావట్లేదు అన్నాను. అంటే నీకు అది అంత విలువైంది కాబట్టి ఆ విలువైనది నీకు దేవునికి ఇవ్వడం, లేదంటే రాత్రంతా దేవుని సమయంలో లేదంటే దేవుని సన్నిధిలో గడపడం, అది నీకు చాలా కష్టమైంది. విలువైంది కాబట్టి నువ్వు దేవునికి ఇవ్వాలి అని అనుకోలేదు. అదే 4 hours 5 hours 6 hours రాత్రంతా కూర్చొని ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేయమంటే ఏ విధమైనటువంటి బాధ ఉండదు. అదే వేషధారణ. విలువైనది కాబట్టి దేవునికి ఇవ్వడానికి ఇష్టపడరు. ఏదైనా మన జీవితంలో ఎంత విలువైనా కానీ అది దేవునికి ఇచ్చి చెడిన వారు ఎవరూ లేరు అనే మాటను మాత్రం మనం గుర్తు చేసుకునే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్తామని. దేవుని కోసం చేస్తున్న పనిని నష్టముగా ఎంచుకోకూడదు. ఇంకా చాలామంది యవనస్తులను చూడండి, అన్ని రకాల పోస్టులు వాళ్ళు ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైనా యేసు ప్రభు గురించి షేర్ చేయమన్నా, ఒక వాక్యం గురించి షేర్ చేయమన్నా చెప్పే మాట ఏంటంటే, అన్న నా సోషల్ మీడియాలో యేసు ప్రభు గురించి షేర్ చేస్తే నాకు లైక్లు వ్యూలు కామెంట్లు తగ్గిపోతాయి అని అంటారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అది విలువైన వాళ్ళ ప్లాట్ఫామ్ని యేసు ప్రభుకి ఇవ్వడానికి నష్టంగా ఎంచుకున్నారు. విలువైన సమయాన్ని యేసు ప్రభుకి ఇవ్వడానికి నష్టంగా ఎంచుకున్నారు. విలువైన ప్రతిదీ కూడా యేసు ప్రభుకి ఇవ్వడానికి నష్టంగా ఎంచుకుంటే తస్మాత్ జాగ్రత్త, మీరు కూడా ఇస్కరియోతు హృదయం వంటి హృదయం కలిగి ఉన్నారు, అటువంటి చెడ్డ లక్షణం, అటువంటి వేషధారణ హృదయం కలిగి ఉన్నారేమో అని మనల్ని మనం పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. ఈ సమయంలో మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకోవాల్సింది ఏంటంటే, అది విలువైందైతే దేవునికి ఇవ్వడానికి మనం వెనకాడుతున్నామా, ముందుకు వస్తున్నామా? అది ఎంత కష్టమైనా కానీ దేవునికి ఇచ్చేటప్పుడు వెనకాడకూడదు. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఇస్కరియోతు యూదా విలువైంది కాబట్టి దేవునికి ఇవ్వకూడదు అన్న ఉద్దేశంతో చెప్పాడు. ఈరోజు
అక్కడ ఆ స్త్రీ చేసిన పనిని యేసు ప్రభు బ్యాక్ చేసినట్టుగా మనం చూస్తున్నాం, లేదంటే యేసు ప్రభు ప్రోత్సహించినట్టుగా మనం చూస్తున్నాం. ఆవిడ మిక్కిలి వినయంతో ఆరాధన, ఆయన భూస్థాపన కార్యక్రమానికి ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఈ వెంటనే ఇస్కరియోతు యూదా వచ్చి అడ్డుపడినట్లుగా మనం చూస్తున్నాం. విలువైన నీ ఆరాధన దేవునికి ఇచ్చేటప్పుడు వెనకాడద్దు, విలువైన నీ సమయాన్ని దేవునికి ఇవ్వడం కోసం వెనకాడద్దు, విలువైన నీ యొక్క ధనాన్ని దేవునికి ఇచ్చేటప్పుడు వెనకాడద్దు, విలువైన నీ యొక్క సోషల్ మీడియా అవ్వచ్చు, ఏదైనా నీకున్న ఏది విలువైనా కానీ అది దేవునికి ఇచ్చే విషయంలో వెనకంజ వేసేవాడిగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం చెప్తామని. దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, దేవునికి ఇచ్చి చెడిన వారు ఎవరూ కూడా లేరు. ఈ ఉదయకాల సమయంలో దేవునికి హృదయపూర్వకంగా మీ సమయాన్ని, మీ ధనాన్ని, మీ హృదయాన్ని ఆయనకి ఇచ్చే వారంగా ఉండాలి. విలువైన ప్రతీదీ కూడా ఆయన దగ్గరికి తీసుకొచ్చే వారిగా ఉండాలి. అలాంటి స్వభావం కలిగిన వారుగా ఉండాలి. కానీ ఇస్కరియోతు యూదా వంటి వేషధారమైన హృదయం మనలో ఉండకుండా ఉండేదిగా చూసుకోవాలి. దేవుని వాక్యం వేషధారణ గురించి చెప్తున్న మాట ఏంటో ఒకసారి చూద్దామండి. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 16వ వచనం చదువుదామండి ఒకసారి. ఈ విధమున నేనును దేవుని ఎడల మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే వేషధారణ హృదయం కలిగి ఉండకూడదు. నిర్దోషముగా దేవుని ఎల్లప్పుడూ కూడా దేవుని యందు, అదేవిధంగా మనుషుల యందు కూడా మన మనస్సాక్షి క్లియర్గా ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. మన హృదయాన్ని దేవుని వైపు తిప్పేవారుగా ఉండాలి. వీ హ్యావ్ టు బీ ట్రాన్స్పరెంట్ ఆల్ ద టైమ్. ఇస్కరియోతు యూదా చెడు లక్షణాల గురించి ధ్యానిస్తున్నప్పుడు రెండోదిగా మనం చూస్తే యేసు దగ్గరగా ఉన్నాడు కానీ, సమీపంగా ఉన్నాడు కానీ పరిశుద్ధంగా లేడు. ఈరోజు చాలామంది కూడా యేసుకు సమీపంగా ఉంటున్నారు కానీ ఆయనతో సంబంధాన్ని కలిగి ఉండట్లేదు. ఇస్కరియోతు యూదా జీవితాన్ని చూస్తే యేసు ప్రభుతో నడిచిన వాడు, ఎన్నో అద్భుతాలు చూశాడు, ఎన్నో ప్రసంగాలు విన్నాడు, కల్లారా యేసు ప్రభు చేస్తున్న ప్రతి ఒక్క ఆశ్చర్య కార్యాన్ని చూశాడు, యేసుతో కొన్ని సంవత్సరాలుగా నడిచిన వాడు. అలాంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఆ 12 మంది శిష్యులలో కూడా యూదా ఇస్కరియోతు ఒకడు. అలాంటి విశ్వాసాన్ని కనుపరిచినప్పుడే యేసు ప్రభు ఆ 12 మందిలో ఒకరుగా ఆఫర్ చేస్తుంటారు. ముందు బాగానే నడిచి ఉంటాడు. ఆయన ఎప్పుడైతే ధనం చూశాడో తన మనసు మారిపోయింది. ఎప్పుడైతే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ చూసిన తర్వాత కూడా యేసుని అమ్మేయాలి అని నిర్ణయించుకున్నాడు. ఎంత దగ్గరగా ఉన్నప్పటికీ కూడా దేవునితో కనెక్ట్ అవ్వలేకపోయాడు, ఆ సంబంధాన్ని కలిగి ఉండలేకపోయాడు. ఈరోజు మనము కూడా ప్రతిరోజు నువ్వు సంఘానికి రావచ్చు, 40 రోజులు రావచ్చు, 80 రోజులు రావచ్చు, 100 రోజులు రావచ్చు, ప్రతి ఆదివారం వస్తూ ఉండొచ్చు, లేదా నువ్వు సంఘంలోనే పుట్టి ఉండొచ్చు, సంఘంలోనే పెరిగి ఉండొచ్చు, సంఘంలోనే వివాహం చేసుకొని ఉండొచ్చు, ఇవన్నీ సంఘ పెద్ద అయ్యి ఉండొచ్చు, ఎవరైనా అయ్యి ఉండొచ్చు. కానీ దేవునికి లేదంటే సంఘానికి వచ్చినంత మాత్రాన నువ్వు దేవునికి సమీపంగా ఉన్నట్టు కాదు. నీ యొక్క రక్షణకి కారణం దేవునితో సంబంధం అవ్వాలి. క్రియలు లేని విశ్వాసం మృతం అన్నట్టు నీ క్రియలు నిన్ను రక్షించలేదు, కానీ కేవలం నీ విశ్వాసమే నిన్ను రక్షించేది. ఇది మీ అందరికీ అర్థం కావాలంటే ఒక స్పష్టమైన ఒక మాట చెప్పాలండి. నేను నా ఫోన్ ఎప్పుడూ కూడా కనెక్ట్ చేస్తూ ఉంటాను. ఛార్జింగ్ పెట్టేటప్పుడు వెంటనే అది ఛార్జ్ చేసిన ప్రతిసారి కూడా పెట్టంగానే బ్లింగ్ అనే సౌండ్ వస్తుంది, తెలుసు కదా అందరికీ. అలా ఛార్జ్ చేసినప్పుడు వెంటనే ఒకరోజు ఏమైందంటే స్విచ్ చేస్తున్నా, ఆ సౌండ్ రావట్లా. ఏంటి అన్ని కనెక్షన్స్ బాగానే ఉన్నాయి కదా అని చూస్తున్నా. ఈలోపు నేను చాలా ఫ్రస్ట్రేటెడ్తో ఉండి ఏంటి నా వైర్ పోయిందా, ఏంటి కనెక్ట్ అవ్వట్లేదు అది అని చూస్తుంటే వెంటనే మా మమ్మీ అనుకుంటా రోజు వచ్చి ఆ అడాప్టర్ ఏదైతే ఉందో ఆ సాకెట్ సరిగ్గా చూసి కొంచెం ఎదరకి పెట్టింది. వెంటనే బ్లింగ్, మళ్ళీ ఆ సౌండ్, వెంటనే ఛార్జ్ అయింది. ఈ మాట ఎందుకు చెప్పానంటే, చాలామంది దగ్గరగా ఉంటారు కానీ కనెక్ట్ అయ్యి ఉండరు. అలా ఉంటారు కానీ ఆ కనెక్షన్ ఉండదు. చర్చ్లో ఉంటూనే ఉంటాం కానీ దేవునితో ఆ పర్సనల్ కనెక్షన్ అనేది ఉండట్లా. మనం అందరం కూడా యూదా ఇస్కరియోతు దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, వీ షుడ్ హ్యావ్ ఎ పర్సనల్ కనెక్షన్ విత్ గాడ్. యూదా ఇస్కరియోతు కోల్పోయింది అదే. యేసు దగ్గర నుంచి ఎన్నో అద్భుతాలు చూసినప్పటికీ కూడా, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చూసి, ఎన్నో ప్రసంగాలు విని దగ్గరగా ఉన్నప్పటికీ కూడా దేవునితో పర్సనల్ కనెక్షన్లో ఉండలేకపోయిన వ్యక్తి యూదా ఇస్కరియోతు. ఈరోజు మనం కూడా ఇంకా ఎవరైనా సంఘానికి వస్తూ, ప్రతిరోజు వస్తూ, కానీ ఏదో ఆచారంగా చేస్తూ, సిలువ ధ్యానాన్ని ఏదో ఆచారంగా చేయాలి కాబట్టి చేస్తూ, ఏదో మొక్కుబడిలా చేస్తే కనుక మన జీవితంలో కనెక్షన్ని కోల్పోతాం. ఈ యొక్క క్రిస్టియానిటీ అనేది ఇట్స్ నాట్ ఎ రిలీజియన్, ఇట్స్ ఎ రిలేషన్షిప్.
ఎన్నిసార్లు 40 రోజులకు వచ్చినా, 50 రోజులకు వచ్చినా, ఎన్ని మెట్లు ఎక్కినా, ఏం చేసినా కూడా నీ యొక్క రక్షణని ఏది తీసుకురాలేదు. కానీ దేవునితో పర్సనల్ కనెక్షన్ మాత్రమే నీకు రక్షణను తీసుకొచ్చేది. ఈ సమయంలో మనందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే, హృదయపూర్వకంగా ప్రభువా, ఐ నీడ్ ఎ పర్సనల్ రిలేషన్షిప్ విత్ యూ, నీతో నాకు కనెక్షన్ కావాలి ప్రభువా. విశ్వాసమును బట్టే మమ్మల్ని నీతిమంతులుగా మార్చావు ప్రభువా. మా క్రియలను బట్టి మమ్మల్ని నీతిమంతులుగా మార్చలేదు, కానీ కేవలం విశ్వాసమును బట్టే మమ్మల్ని నీతిమంతులుగా మార్చావు. రోమేలుకి రాసిన పత్రికలో పౌలు భక్తుడు చెప్తూ, అబ్రహాముని, దావీదుని చూపిస్తూ, అబ్రహాముని నీతిమంతులుగా ఎలా ఎంచావు ప్రభువా అంటే క్రియలు బట్టి కాదు, కానీ విశ్వాసం మూలంగా ఎంచావు. అలాగే అదే విధంగా ఈ ఉదయకాల సమయంలో, ఈ సమయంలో మేము మీ దగ్గరికి వస్తున్నందుకు మా క్రియల మూలంగా మాకు రక్షణ కాదు, కానీ మీ పట్ల మాకున్న విశ్వాసంతో, మీ పట్ల మాకున్న రిలేషన్షిప్ తోటి మేము రక్షించబడ్డామని గుర్తించబడే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్తామని. హల్లెలూయా. యోహాను సువార్త 15 చెప్తుంది, నాలో ఉండాలి, ఆయనలో జీవించే వారిగా ఉండాలి. ఎవరైతే ఆయనతో అంటుకట్టబడి జీవిస్తారో వారికి నిత్య జీవము, ఎల్లప్పుడూ సమృద్ధి అయిన జీవాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తానన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరూ కూడా సమృద్ధి జీవంతో నిండుకోబడి ఉండాలి అంటే ఆయనతో అంటుకట్టబడిన వారిగా ఉండాలి, ఆయనతో సహవాసంలో ఉండేవారిగా ఉండాలి, ఆయనతో సంబంధం కలిగి జీవించే వారిగా ఉండాలి. ఇస్కరియోతు యూదా యేసు ప్రభు పట్ల రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ కలిగి ఉన్నాడు. మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభు పట్ల రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ కలిగి ఉండకూడదు. ఇక్కడ ఇస్కరియోతు యూదా చేసిన తప్పు ఎక్స్పెక్టేషన్ ఏంటి అని అంటే, యేసు ప్రభు మీద ఎక్స్పెక్టేషన్ ఉండడం తప్పు కాదు, చెడు ఎక్స్పెక్టేషన్స్ ఉండడం తప్పు. ఇస్కరియోతు యూదా చేసిన ఈ చెడు ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఏ విధంగా యేసు ప్రభువుని ఆలోచించాడు, అసలు ఎప్పుడు యేసు ప్రభువుని అమ్మేశాడు అని మనం చూసుకుంటే, when his expectations has gone off and he went and sold Jesus. ఈ మాట ఎందుకు చెప్పానంటే, ఎప్పుడైతే తన అనుకున్నట్టుగా జరగలేదో అప్పుడు తన యేసు ప్రభువుని విడిచి అమ్మడానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ బైబిల్లో చూస్తే కనుక అప్పుడు 12 మందిలో ఒకడు అన్నాడు. అప్పుడు అన్న ప్రతిసారి కూడా బైబిల్లో అప్పుడు అని చదవబడుతున్న ప్రతిసారి కూడా మనం ఒక క్వశ్చన్ అడగాలి, ఎప్పుడు అని. అప్పుడు మనకి అక్కడ అప్పుడు ఎందుకు ఉందో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇస్కరియోతు యూదా యేసు ప్రభువుని గురించి ఏమని ఎక్స్పెక్ట్ చేశాడంటే, ఆయన పాలించే రాజుగా రాబోతున్నాడు, ఆయన పాలించే రాజు ఈ రోమా సామ్రాజ్యం నుంచి అందరినీ విడిపించి ఆ గవర్నమెంట్ అందరినీ తోసేసి ఆయన గొప్ప రాజుగా మాకు కావాల్సింది అన్నీ కూడా మాకు సమకూరుస్తాడు అనే ఒక గొప్ప భావనతో, ఒక ఎక్స్పెక్టేషన్తో ఉన్నాడు. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే హీ కేమ్ యాజ్ అ సఫరింగ్ కింగ్, బాధించబడుతూ గాయపడడానికి నేను వచ్చి ఉన్నాను, మన యొక్క బాధల కొరకు, మన యెషయా గ్రంథం 53:5 మన దోషముల కొరకు గాయపడ్డాడనే మాటను మనం చూస్తున్నాం. ఎప్పుడైతే యేసు ప్రభు సిలువ ఎక్కుతాడు అని తెలుసుకున్నాడో, ఆ తెలుసుకున్న క్షణమే వెంటనే తన యొక్క ఎక్స్పెక్టేషన్ మారిపోయి, ఇది ఇంత పెద్ద నష్టంకా నేను యేసు ప్రభు వెంబట వచ్చింది, యేసు ప్రభు సిలువలో ఎక్కిన తర్వాత నేనేమైపోతాను, నేనంతా వాట్ ఎవర్ వీఆర్ థాట్ వీఆర్ అబౌట్ టు విన్, నేను ఆయన పక్కన ఉంటే కనుక నాకు మంచి ఐడెంటిటీ వస్తుంది, ఆయన పక్కన ఉంటే కనుక నాకు మంచిగా డబ్బులు వస్తాయి, యేసు ప్రభు పక్కన ఉంటే కనుక నన్ను అందరూ గుర్తిస్తారు, యేసు ప్రభు ఇన్ని అద్భుత కార్యాలు చేస్తున్నాడు కాబట్టి నేను ఆయన పక్కన ఉంటే కనుక ఆయన శిష్యులుగా నన్ను అనేక మంది గుర్తించి నాకు కూడా మంచి పొజిషన్ ఇస్తారు అనే ఒక చెడు ఆలోచనలతో, చెడు ఎక్స్పెక్టేషన్స్తో యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. కానీ ఎప్పుడైతే ఆ స్త్రీ వచ్చి తల మీద ఆ యొక్క అత్తరుని పోసినప్పుడు వెంటనే యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఈవిడేమి అనొద్దు, ఎందుకంటే ఈవిడ నా భూస్థాపన కార్యక్రమం కోసం ప్రిపేర్ చేస్తుంది అని చెప్పినప్పుడు వెంటనే ఇస్కరియోతు యూదాకు అర్థమైంది, ఓకే యేసు ప్రభు సిలువ ఎక్కిపోతున్నాడు, మరణించబోతున్నాడు అని తెలిసి అది ఒక లాస్గా ఎంచుకొని, ఇది అంతా నేను ఇంతకాలం చేసింది నష్టం అని చెప్పి వెంటనే ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి నేను యేసుని అమ్మేయాలని నిర్ణయించుకున్నాడు. హీ హ్యాడ్ ఎ రాంగ్ ఎక్స్పెక్టేషన్ అబౌట్ జీసస్, హీ డిడ్ నాట్ హ్యావ్ ఎ రైట్ ఎక్స్పెక్టేషన్ అబౌట్ జీసస్. ఈరోజు చాలామంది బిలీవర్స్కి కూడా, చాలామంది రక్షణ పొందిన మనకు కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏ విధంగా వస్తూ ఉంటామంటే, ప్రభు దగ్గరికి వస్తే నాకు వివాహం జరుగుతుంది, ప్రభు దగ్గరికి వస్తే నాకు ఉద్యోగం వస్తుంది, ప్రభు దగ్గరికి వస్తే నా జీవితం మారిపోద్ది, ప్రభు దగ్గరికి వస్తే నాకు ఎక్కడ లేని సంతోషం ఉంటుంది అని చెప్పి ఒక రాంగ్ ఎక్స్పెక్టేషన్తో కనుక బిలీవర్స్ వస్తూ ఉంటారు. ఒక రాంగ్ ఎక్స్పెక్టేషన్స్తో
దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు. ఆ ఎక్స్పెక్టేషన్ రాంగ్ అని అనట్లేదు, కానీ అవన్నీ కావాలంటే ముందు యేసు ప్రభు సఫరింగ్గా, ఒక సఫరింగ్ కింగ్గా వచ్చారు, ఒక రాజుగా ఆయన సిలువ మన కోసం ఎక్కారు, ఆయన గాయపడ్డారు, ఆయన గాయపడి ఆయన రక్తము ద్వారా మనకు నిత్య జీవాన్ని ఇచ్చారు. అది మనకి ఆశీర్వాదం. ఆయన మనకి ఇచ్చిన ఆ రక్షణ అన్ని ఆశీర్వాదాల కంటే గొప్ప ఆశీర్వాదం. అవన్నీ మనకు కావాల్సినవి అన్నీ కూడా ఆయన కుమారుల్లో మనకి ఊహించిన దానికంటే ఎక్కువగానే, అత్యధికంగానే మనల్ని దీవించేశారు అని గుర్తించి మనం ఆయన దగ్గరికి వచ్చేవారిగా ఉండాలి. హీ డి నాట్ కమ్ యాజ్ ఎ రీగల్ కింగ్, బట్ హీ కేమ్ యాజ్ ఎ సఫరింగ్ కింగ్. ఆయన బాధపడుతూ మన కొరకు గాయాలు పడ్డారు అని యెషయా గ్రంథం 53:5 అధ్యాయంలో చూస్తున్నాం. మత్తయి సువార్త 16:21 చూస్తే మనుష్య కుమారుడు బాధపడివలసి ఉన్నది. యూదా ఏమనుకున్నాడంటే యేసు రాజుగా అవుతాడు, మనం గొప్పవాళ్ళు అవుతాము అని అనుకున్నాడు. కానీ యేసు చెప్పింది ఏంటంటే నేను సిలువ పైన చనిపోతాను అని చెప్పంగానే వెంటనే యూదా ఎక్స్పెక్టేషన్ అంతా మారిపోయి ప్రభువుని ఆ ప్రధాన యాజకుల దగ్గరికి అప్పగించడానికి సిద్ధమైపోయాడు. ఈ మాటలను చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనము ఎంత కష్టం వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా, శ్రమలు వచ్చేపాటికి మనం దేవుణ్ణి విడిచి వెళ్ళిపోవాలనుకుంటాం. ఆ శ్రమ యూదా ఇస్కరియోతుకి అది శ్రమగా భావించాడు, యేసును అప్పగించేయాలని చూశాడు. మనకి శ్రమలు వచ్చిన వెంటనే, కష్టం వచ్చిన వెంటనే, మనకు కావాల్సిన వాళ్ళని కోల్పోయిన వెంటనే నిజంగా దేవుడు ఉన్నాడా, దేవుడు లేడు అని చెప్పి దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయి దేవుణ్ణి అమ్మేసే వారిగా ఉంటున్నామేమో మనల్ని మనం ఒకసారి ఎగ్జామిన్ చేసుకునే వారిగా ఉండాలి. లెట్ us all examine what is our expectation that we have towards Jesus Christ. మనకి రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. We need to have the right expectations of Jesus Christ. We should know that he came as a suffering king. మన కోసం గాయపడ్డాడని తెలుసుకొని, యేసు ప్రభు అంతటి వ్యక్తే శ్రమల నుంచి తప్పించుకోలేకపోతే శ్రమల గుండా వెళ్ళినప్పుడు అయితే కనుక మనము శ్రమల గుండా వెళ్తున్నప్పుడు మన శ్రమలు మనల్ని మనము కూడా శ్రమల గుండా వెళ్తాము అనేది మనం తెలుసుకోవాలి. ఆ శ్రమల గుండా వెళ్ళినప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసు ప్రభు చేసినట్లుగా తండ్రి చిత్తానికి మనం లోపడాలి. పౌలు భక్తుడు చెప్తున్నాడు, నేను అన్ని వేళలా కూడా దేవుణ్ణి స్తుతిస్తా, ఐ విల్ రిజాయిస్ ఆల్ ఆఫ్ మై లైఫ్. ఆ మాట ఎక్కడ చెప్తున్నాడంటే జైల్లో ఉండి, శ్రమలో ఉండి చెప్తున్నాడు. ఎందుకనంటే రాబోవు కాలమందు, ఇప్పుడున్న ఈ శ్రమలు రాబోవు కాలమందు ఆయన ఇచ్చు మహిమ ముందు ఇవి ఏది కూడా సరిపోవు అనే మాటను మనం తెలుసుకునే వారిగా ఉండాలి. శ్రమలలో దేవునికి సమీపంగా వచ్చేవారిగా ఉండాలి, ఆయనతో సంబంధం కలిగి జీవించే వారిగా ఉండాలి తప్ప శ్రమలలో నుంచి దేవుణ్ణి విడిచిపెట్టి మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించే వారిగా ఉండకూడదు అనే మాటను మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్దామండి. రోమాపత్రిక 8:18 చూస్తాను, ఇప్పటి శ్రమలు రాబో మహిమతో పోల్చదగినవి కావు. లోకములో మనకి శ్రమ కలుగుతుందని యేసు ప్రభు వారు ఎప్పుడో చెప్పారు. రాబో కాలంలో వచ్చు మహిమకు ఈ శ్రమలు కూడా కనీసం దానికి నాట్ ఈవెన్ కంపారిటివ్లీ అనే మాటలు మనం చదువుతున్నాం. మన కష్టం వచ్చినప్పుడు యేసుని అమ్మేవారిగా ఉండొద్దు. ఇక్కడ నాకు ఆశ్చర్యం అనిపించిన మాట ఏంటి అని అంటే, యూదా ఇస్కరియోతు యేసు ప్రభు వెల ఎంత అని అడగలేదు. సడన్గా ఒకరోజు డిసైడ్ అయ్యి వెంటనే అమ్మేద్దామని యేసు ప్రభు దగ్గర, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువుని అమ్మేద్దాం అనుకుంటున్నాను, ఎంత ఇస్తారు అని చెప్పి అడిగినప్పుడు ఎంత ఇస్తే అంత తీసుకున్నాడు. 30 వెండి నాణ్యాలకి యేసు ప్రభుని అమ్మేశాడు. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ 30 వెండి నాణ్యాలకి యేసు ప్రభువుని అమ్మేశాడు అని అంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది, చాలా చీప్గా అనిపించింది. ఏంటి ఇంత చీప్గా యేసు ప్రభువుని అమ్మేశాడు అని. ఇక్కడ ఒకరిని చూస్తేనేమో తన సంవత్సర వేజెస్ అంతా, సంవత్సరం శాలరీ అంతా కూడా యేసు ప్రభు మీద పోశారు. ఒకళ్ళేమో 30 వెండి నాణ్యాల కోసం యేసు ప్రభుని అమ్మేశారు. ఇక్కడ ఈ 30 వెండి నాణ్యాలకు ఒక స్టోరీ ఉందండి. ఈ 30 వెండి నాణ్యాల గురించి తెలియాలి అంటే కనుక నిర్గమాకాండం 21:32 చూద్దామండి. ఆ యొద్దు దాసినైనను పొడిచిన ఎడల వారు యజమానికి 30 తులములు వెండి చెల్లింపవలను, మరియు ఆ ఎద్దును రాళ్లతో చావకొట్టవలను. ఇక్కడ ఈ మాట ఎందుకు చదివాను అంటే, ఇక్కడ నిర్గమాకాండంలో మనకి పర్టికులర్గా చెప్తున్నాను ఈ 30 వెండి నాణ్యములు ఏంటి అని. పాత నిబంధనలో ఎవరైనా వారి ఎద్దు గనక పక్కన వారి ఇంటికి వెళ్ళి వాళ్ళ దాసుని గనక పొడిచి చంపేస్తే అప్పుడు ఆ యజమాని ఆ దాసునికి చెల్లించవలసిన వెల ఎంత అంటే 30 వెండి నాణ్యాలు. ఇస్కరియోతు యూదా 30 వెండి నాణ్యాలకి యేసు ప్రభువుని అమ్మేశాడు. అంటే దాసుని యొక్క వెలకు యేసు ప్రభువుని అమ్మేశాడు.
ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, యేసు ప్రభువుని రాజుగా కలిగి ఉండి కూడా దాసుని ఇచ్చినంత వెలతో తీసుకొని సంతృప్తి పడ్డాడు. ఈరోజు మనందరం ఇస్కరియోతు దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి గనక దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం రాకపోతే ఐ విల్ గో అండ్ డూ ఇట్ బై మై సెల్ఫ్, నేనే వెళ్ళి ఆ ఆశీర్వాదాన్ని తెచ్చుకుంటాను అనే మనస్తత్వం మనలో ఉందో లేదో మనల్ని ఒకసారి మనం ఎగ్జామిన్ చేసుకోవాలి. దేవుడు నన్ను అఫ్ కోర్స్ ఇప్పుడు ఈయన చనిపోతాడు, నన్ను బ్లెస్ చేయట్లేదు, సో అట్లీస్ట్ ఈయన చనిపోయినప్పుడు నేనైనా దీన్ని సొమ్ము చేసుకుంటానని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నాడు. కానీ గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు ఆ యొక్క మరణం చెందడం వల్ల నిత్య జీవం వచ్చింది. యేసు ప్రభు ఆ యొక్క శిలువ ద్వారా మనకి ఆయన యొక్క పునరుద్ధానం వల్ల మనకి పరిశుద్ధాత్మని ఇస్తానన్నాడు. ఆ యొక్క పునరుద్ధాన శక్తి ద్వారా లైఫ్ అబండెంట్గా ఇస్తానన్నాడు, సమృద్ధి జీవాన్ని మనకి ఇస్తానన్నాడు. ఇవన్నీ కూడా అక్కర్లేదు అని చెప్పి తనకు కావాల్సిన ఆశీర్వాదం కోసం, తనకు కావాల్సిన ధనం కోసం యేసు ప్రభుని అప్పగించేసినట్లుగా మనం చూస్తున్నాం. దీని ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అని అంటే, మనకి రాజుగా మన యేసు ప్రభు ఉన్నాడు, మనకి కావాల్సినవన్నీ కూడా ఆయన నిత్యత్వంలో మనకి సహాయం చేస్తాడు, సమృద్ధి జీవాన్ని మనకి ఇస్తాడు అనే సంపూర్ణమైన విశ్వాసంతో ముందుకు వెళ్ళే వారిగా ఉండాలి. కానీ మనకు వచ్చిన ఈ కష్టాలను చూసి మనకి కావాలనుకున్నది అనుకున్న సమయంలో రాకపోతే వెంటనే యేసు ప్రభువును కూడా అమ్మేసేవారిగా, లేదంటే విశ్వాసాన్ని విడిచి వెళ్ళిపోయేవారిగా మనం ఉండకూడదు. దాసుని వెలకే అమ్మేశాడంట. ఈరోజు చాలామంది యేసు ప్రభువును కూడా ఎలా చూస్తున్నారంటే దాసునిగా చూస్తున్నారు. దాసునిగా, నేను ఈ సమయంలో ప్రార్థన చేశాను, ప్రభువా నువ్వు ఈ కార్యం చేయమని అడిగాను, నువ్వు చేయలేదు కాబట్టి నేను విడిచి వెళ్ళిపోతాను. నేను నాకు ఈ ఉద్యోగం ఇవ్వమని అడిగాను, నువ్వు ఇవ్వలేదు కాబట్టి నేను వదిలేసి వెళ్ళిపోతాను. నేను అనుకున్న సమయంలో అనుకున్న పని అనుకున్నట్టుగా అవ్వనందుకు నేను దాన్ని విడిచి వెళ్ళిపోతాను అని చెప్పేవాళ్ళు యోధా ఇస్కరియోతు వంటి స్వభావం కలిగిన వారు. వారిలో మీలో ఆ హృదయం, యోధా వంటి హృదయం ఉందేమో మనల్ని మనం పరిశీలన చేసుకొని వేషధారత్వాన్ని విడిచిపెట్టి, అపనమ్మకాన్ని విడిచిపెట్టి, దేవుని దయకు పొందుకొని దేవుని దగ్గరికి వచ్చి దేవునికి సమీపంగా జీవిస్తూ ఆ సిలువలో ఉన్న విలువ, ఆ సిలువలో ఉన్న శక్తిని మనం పొందుకునే వారిగా ఉండాలి. కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పబడుతున్న మాట, సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగా ఉంటుంది, కానీ మనకైతే రక్షించబడుతున్న మనకు అది దేవుని శక్తి అని గుర్తించి ఆయన దగ్గరికి వచ్చే వారిగా ఉండాలి. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. ఈరోజు చాలామంది యేసుని అమ్మేసేవారిగా ఉన్నారు, డబ్బుల కోసం అమ్మేసేవారిగా ఉన్నారు, ఆనందం కోసం అమ్మేసేవాళ్ళుగా ఉన్నారు, ఇంకా మన యొక్క పాపం కోసం యేసుని అమ్మేసేవాళ్ళుగా ఉన్నారు. కానీ మార్కు సువార్త 8:36 చెప్పబడుతున్నట్లుగా, లోకమంతా సంపాదించుకొని నీ యొక్క ఆత్మను పోగొట్టుకుంటే ఏమి లాభం, నీ యొక్క ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి లాభం? యూ కెన్ గెయిన్ ద హోల్ వరల్డ్, వాట్ గెయిన్ ఇట్ ఈస్ ఇఫ్ యూ లూజ్ యువర్ ఓన్ సోల్. నీ యొక్క ఆత్మను పోగొట్టుకుంటే, ప్రపంచం అంతా గెలుచుకొని ఆత్మను పోగొట్టుకుంటే ఏం లాభం? దేవుని వాక్యం ద్వారా మనందరికీ తెలుస్తుంది. సో మేక్ ష్యూర్ దట్ యు ఆర్ నాట్ సెల్లింగ్ జీసస్ క్రైస్ట్. చివరిదిగా మనం చూస్తే మనందరికీ అనుకోవచ్చు, ఇస్కరియోతు యూదాను చూసి ఎందుకు ఈ విధంగా చేశాడు, ఇంత నీచానికి ఎందుకు దిగజారాడు, ఇంత దారుణంగా మరణించాల్సిన అవసరం ఏమొచ్చింది మనోడికి, ఇలా యేసుని అప్పగించేయవలసిన ఎందుకు చేశాడు అని అంటే, మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి దేవుణ్ణి మనం పాపం కోసం అమ్మేసినప్పుడు, డబ్బుల కోసం, ఆనందం కోసం అమ్మేసినప్పుడు మనకే అనిపిస్తుంది, ఒక్కొక్కసారి నాకు కూడా అనిపిస్తుంది, ఎందుకు ఇలా అమ్మేశారు, ఎందుకు ఇలా దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఎందుకు ఇలా ఇస్కరియోతు యూదా ఇలా చేశాడు అని అంటే కనుక, ఇస్కరియోతు యూదానే ఆన్సర్ చెప్తున్నాడు. చూడండి, ఆయన మత్తయి సువార్త 16 స్పష్టంగా రాయబడుతుంది. అందరూ ఒకసారి చదువుదామండి. మత్తయి సువార్త 26:21-25 వరకు చదువుదామండి. ఇస్కరియోతు యూదా ఇంత దారుణానికి ఎలా ఒడిగట్టాడు, అసలు ఇంత దారుణంగా ఎలా చేశాడు అనేది మనం చూస్తే ఇక్కడ స్పష్టంగా ఇస్కరియోతు యూదా మాటల్లోనే మనకి స్పష్టమవుతూ ఉంటుంది. ఇంత దారుణానికి ఎందుకు ఒడిగట్టాడో, అలాంటి పని చేయడానికి ఎలా పూనుకున్నాడో అనేది 21-25 వచనాలలో మనకి స్పష్టంగా కనబడుతుంది. మత్తయి సువార్త 26:21-25 చదువు. మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతి వాడును, ప్రభువా నేనా అని ఆయనను అడుగగా, ఆయన నాతో కూడా పాత్రలో చేయి ముంచిన వాడెవడో వాడు నన్ను అప్పగించువాడు. మనుష్య కుమారుని గురించి రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు, కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగించుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాను. ఆయనను అప్పగించిన యూదా, బోధకుడా నేనా అని ఆయనని అడుగగా, ఆయన నీవన్నట్టే అనెను. ఈ చదవబడిన వాక్య భాగంలో చూస్తే యేసు ప్రభుని యూదా ఎందుకు అప్పగించేశాడు,
ఇలా ఎందుకు చేశాడు, ఇంత దారుణమైన పనికి ఎందుకు ఒడిగట్టాడు అని యూదా మాటల్లోనే మనం చూస్తూ ఉన్నాం. యూదా చెప్పిన మాట ఏంటంటే, యేసు ప్రభు అక్కడ 12 మంది శిష్యులతో లాస్ట్ సప్పర్లో కూర్చున్నప్పుడు, ఈ గిన్నెలో ఎవరైతే నాతో పాటు చేయి పెడతారో వాడు నన్ను అప్పగించబోతున్నాడా అన్నాడు. అక్కడ ఉన్న శిష్యులు అందరూ కూడా, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అన్నప్పుడు అందరూ కూడా, ప్రభువా నేనా, నేను కాదు ప్రభువా అని చుట్టూ ఉన్న వాళ్ళందరూ నేను కాదు అన్నారు. కానీ ఇస్కరియోతు యూదా దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం, ఈ గిన్నెలో ఎవరైతే నాతో పాటు చేయి పెడతాడో వాడు ఖచ్చితంగా నన్ను అప్పగిస్తాడు అని చెప్పినప్పుడు, అప్పుడైనా యూదా ఇస్కరియోతు ఒప్పుకోవచ్చుగా. అప్పుడు కూడా ఏమన్నాడంటే, రబ్బాయి నేను కాదు అని అన్నాడు. అదిగో అక్కడే యూదా ఇస్కరియోతు దొరికిపోయాడు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏమన్నారంటే, ప్రభువా నేను కాదు. శిష్యులందరూ అన్నమాట, ప్రభువా నేనా అన్నాడు. కానీ యోధా మాత్రం ఏమన్నాడంటే, బోధకుడా నేనా అని అన్నాడు. అప్పుడు వెంటనే యేసు ప్రభు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, నీవన్నట్టే, అదిగో నువ్వే ఆన్సర్ చెప్పేశావు. చివరి మాట చూడండి, నేనా అని అడుగగా ఆయన నీవన్నట్టే అనెను. ఇక్కడ యోధా ఏం చెప్పాడు నీవన్నట్టే అనడానికి? అంటే యోధా బోధకుడా అన్నాడు. బోధకుడా అని పిలిచాడు. అందరూ చుట్టూ ఉన్నవాళ్ళు ప్రభువా అని పిలిచాడు. కానీ యోధా మాత్రం బోధకుడా అని పిలిచాడు. అక్కడే నీవన్నట్టే అన్నాడు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, యోధా యేసు ప్రభువుని బోధకుడుగా చూశాడు తప్ప ప్రభువుగా అంగీకరించలా. ఈరోజు యేసు ప్రభు దగ్గరికి వచ్చి పొందుకోవాలి, ఒక ఇన్ఫర్మేషన్ పొందుకొని ఒక మెసేజ్ విన్న తర్వాత చాలా బాగా చెప్పారు, మంచి వర్తమానం, మంచి మెసేజ్ అని చెప్పి వెళ్ళిపోయేవారిగా ఉంటున్నారు. కానీ అలా మార్కులు వేసేవారిగా ఉంటున్నారు. కానీ మన జీవితంలో మనం కూడా తెలుసుకోవాల్సింది, మన జీవితంలో మన హృదయంలో మన యేసయ్యని రాజుగా ప్రభువుగా కొలిచిన వారు మాత్రమే ఆయన శిక్ష నుంచి తప్పించబడతారు. ఎవరైతే ఆయన్ని రాజుగా కొలవట్లేదో, ఆయన్ని ప్రభువుగా చేసుకోవట్లేదో వారందరి జీవితంలో దేవునికి ఉగ్రత కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, దేవుణ్ణి ప్రభువుగా కలిగి ఉండాలి. ఇక్కడ ఇస్కరియోతు యూదా దేవుడు చెప్పిన తర్వాత కూడా నీవన్నట్టే అన్నప్పుడు అప్పటికి కూడా ఒప్పుకోలేదు, నేను కాదు ప్రభువా అన్నాడు. కానీ మనమైతే ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది, ఇంకా ఎవరి హృదయంలో అయితే ఇస్కరియోతు యూదా వంటి హృదయంలో అలాంటి క్యారెక్టరిస్టిక్స్ మనలో ఉన్నాయో, అలాంటి స్వభావం మనలో ఉన్నదో వారందరూ కూడా, ప్రభువా నాలో ఉన్న వేషధారణను తీసివేయండి, నాలో ఉన్నటువంటి అపనమ్మకాన్ని తీసివేయండి, దొంగతనం అనే ఒక హృదయాన్ని తీసివేయండి, లేదంటే మిమ్మల్ని ప్రభువుగా చేసుకోకుండా మీ దగ్గర నుంచి పొందుకొని వెళ్ళిపోయే ఒక ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్, అలాంటి మైండ్ సెట్ నాకుంటే అది నా హృదయం నుంచి తీసివేయండి అని ఎవరైతే అడిగి ఆయన దగ్గరికి వచ్చి నిన్ను ప్రభువుగా చేసుకుంటానని మోకరించి ఆయన పాదాలు పట్టుకుంటారో, ఆ సిలువ దగ్గరికి వస్తారో వారందరూ కూడా దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. వారి అందరికీ కూడా దేవుని కృప కనికరము వారి మీద ఉండి ఆశీర్వాదాలు మీ పట్ల కురిపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఎంతమంది అయితే దేవుణ్ణి ప్రభువుగా అంగీకరిస్తారో వారందరి జీవితంలో దేవుని కనికరం పొందుకొని ఆశీర్వదించబడిన వారు అవుతారు, దీవించబడిన వారు అవుతారు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేసి నడిపించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, మీ బంగారు పాదములకు వందనాలు ప్రభువా. యేసయ్యా, ఈ వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే మీకే వందనాలు తండ్రి. ఇస్కరియోతు యూదా వంటి ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్తో మీ దగ్గరికి రాకుండా నిజముగా నీవు ప్రభు అని విశ్వసించి మీ దగ్గరికి వస్తున్న ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి తండ్రి. మా హృదయంలో వేషధార బ్రతుకుని తీసివేయండి, అపనమ్మకాన్ని తీసివేయండి, దొంగతనపు హృదయాన్ని తీసివేయండి. ఇంకా మాలో మీకు హేయమైన క్రియలు ఏవైతే ఉన్నాయో మీ పరిశుద్ధాత్మ ద్వారా దాన్ని వెలుగులోనికి తీసుకువచ్చి దాన్ని విడిచిపెట్టే శక్తిని మా అందరికీ దయచేయండి తండ్రి. వింటున్న ప్రతి ఒక్కరి విషయంలో, వింటున్న ప్రతి ఒక్కరి హృదయంలో మీరు గొప్ప కార్యం జరిగించమని యేసయ్యా, మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారుగా కాకుండా శ్రమలలో మిమ్మల్ని హత్తుకొని మీకు సమీపంగా జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. మీ కృపలో వర్ధిల్లింప చేయమని మీరే సహాయం చేసి నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.